కలిసిపోయి నచ్చిన చీరలు కొనుక్కుంటారు. మా పెళ్ళికైతే ఇన్ని చీరలు పెట్టారు. ఇప్పటిదాకా 16 ఏళ్ళ నుంచి ఇక మళ్ళీ చీర కొనుడే లేదు ఆయనకు. అవే బీరువా నిండి ఉన్నాయి, బీరువా నిండి అవే ఉన్నాయి. ఇక నౌకరు వచ్చినాక నెల నెల కొనుక్కుంటాను. కాబట్టి ప్రజలారా, మా అమ్మలారా, అక్కలారా, ఓ అన్నలారా, పెళ్లి కాని యువతి యువకులారా, ఆంజనేయులు అందరికీ ఆదర్శం. తాను బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఉట్టిగా జైభీం చెప్పలే, గుండెలో పెట్టుకున్నాడు. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకం ఇట్లా చదువుకుంటా పేపర్లు మరలేయలే, ఒక్కొక్క అక్షరాన్ని ఒంట్లో ఈడ్చుకున్నాడు. చలో, నేను పుట్టు నా చేతిలో లేదు, నా పేరు పెట్టు నా చేతిలో లేదు, నా ఎంటికలు కడియేసు నా చేతిలో లేదు, నన్ను తొట్టెలేసు నా చేతిలో లేదు, కానీ నా పెళ్ళి నా చేతుల్లోనే ఉన్నది అనుకున్నాడు ఆంజనేయులు. ఇప్పుడు నా పెళ్ళి కాబట్టి నా సొంతంగా ఒక ఇల్లు చాలా అవుతుంది, నా తోడొక భార్య వస్తుంది, ఇద్దరం కలిసి కాపురం చేస్తాం. ఇప్పుడు మా పుట్టే పిల్లలు మా ఆలోచనలతోటి మేము పెంచుతాం. కాబట్టి పెళ్ళి అనేది నేను నాకు నచ్చినట్టు చేసుకుంటా అని పట్టు పట్టిండు. అలా పట్టు పట్టడం వల్లనే బలరాముడో, పరశురామో, సురేషో, నరేషో, మన రాజన్నో, హీరో ఉన్న డేవిడ్ రాజన్నో, వీళ్ళందరూ కలిసి అరే ఇసొంటి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకొని, పూలే దంపతుల ఫోటో పెట్టుకొని, ఆ మహానుభావులు ఎట్లా పెళ్లి చేసుకున్నారో అట్లా చేసుకోవాలని వాళ్ళు చెప్పారు. అట్లా చెప్పడం వల్ల ఈ తమ్ముడు వాళ్ళ దోస్తులు కలిసి నాకు వచ్చి కలుస్తా అన్నారు. అయితే వీళ్ళను రాక అని చెప్పిన, వరంగల్ దాకా రానక్కర్లేదు, నేను అయ్యగారును కాదు, మీరు పేరు పెట్టుకొని వచ్చి బండి కట్టుకొని వచ్చి మీ పైసలు దండగా నా టైం దండగా అని చెబితే అబ్బాయి వాళ్ళ పెళ్లి కార్డు సూపర్ కొట్టించాడు. ఒకసారి సపోర్ట్ కొడదాం. ఎంత సూపర్ ఉన్నదంటే దాని మీద రాసి పెట్టిండు, అర్థం లేని ఆచారాలకు కట్టుబాట్ల బానిసత్వాలను విడిచిపెట్టి, ఉపయోగం లేని విషయాలను పక్కకు పెట్టి, చాదస్తాలను పక్కకు పెట్టి ఈ పెళ్ళి ఒక మీటింగ్ లాగా జరగాలని ఆంజనేయులు, మౌనిక వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ బంధువులు, వాళ్ళ దోస్తులు అందరూ కలిసి ఒక్క మీ ముచ్చట మీరే పెట్టబడుతురిగా, మీ ముచ్చట చెప్పడానికే వచ్చిన నేను. నిన్న రాత్రి నిజామాబాద్ అవతల బోధన్ కాడున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ మాట్లాడి పోలీసులతో పెద్ద కొట్లాట అయిందాడ. నువ్వు వస్తానో అంత అంబేద్కర్ని ఎక్కించిపోతానో, వీళ్ళు పిచ్చల లెక్క మా కాలకాడు ఉండాలి, మా నాయకులు చెప్పినట్టు వినాలి, కానీ వీళ్ళందరికీ అంబేద్కర్ ఎట్లా పెళ్లి చేసుకోమన్నాడు, ఎట్లా పుట్టినరోజు చేసుకోమన్నాడు, చచ్చిపోతే ఎట్లా ఊరేగింపు చేయమన్నాడు, పిల్లల్ని ఎట్లా చదివిపించుకోమన్నాడు, ఎట్లా బతుకున్నాడు, వీళ్ళు ఎందుకు చెప్తాను అన్నాడు. నేను బరాబర్ అంబేద్కర్ ఏం చెప్పిండు, పూలే ఏం చెప్పిండు, బుద్ధుడు ఏం చెప్పిండు మంచిగా మా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తా అని పొయ్యాడ కొట్లాడి 2 గంటలు చెప్పి మళ్ళా రాత్రంతా నిద్రపోకుండా హైదరాబాద్ దాకా వచ్చి మళ్ళీ పొద్దున బయలుదేరికి వచ్చిన. కాబట్టి ఈ ఆంజనేయులు అనే తమ్ముడు తన పెళ్ళి అనేటువంటి ఒక ప్రారంభాన్ని, తన కొత్త జీవితాన్ని తనకు నచ్చిన పద్ధతిలో చేసుకోవాలనుకుంటాడు. అయితే ఏంది ఈ మీటింగ్, ఏంది పెళ్ళి అంటే అయ్యగారు మంత్రాలు చదవాలి కదా, ఈడ మంత్రాలు లేవు. ఈడ మీరు అంటలేరు ఈడ మంత్రాలు ఉన్నాయా? ఓన్లీ అందరికి అర్థమయ్యే మాటలే ఉన్నాయి. మేము పాస్టర్ అయ్యాలనైనా, మోల్ సాబునైనా, అయ్యగారినైనా ఒకటే కోరుతున్నాం, అయ్యా మీరు దేవుళ్ళకో ఏసయ్యకో అర్థమయ్యే భాష మాట్లాడు కాదు, మా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి మీరు. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. కాబట్టి ఈ పెళ్లిలో మీకు 3 ముచ్చట్లు చెప్పి లగ్గం చేస్తా. 3 ముళ్ళు ఎత్తారు కదా, ఇక్కడ 3 ముచ్చట్లు చెప్తా. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు దయచేసి, నేను మీ తమ్ముడిని, మీ కొడుకుని. మన లోకం మీద పెళ్ళి అంటే మనల్ని మనం పనిష్మెంట్ ఇచ్చుకుంటూ, మనం సంపాదించిన పైసలు 5 ఏళ్ళ నుంచి ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులు 5 ఏళ్ళ నుంచి దాచిపెట్టిన పైసలన్నీ ఇలా నీళ్ళలో పోసుడు చేస్తారు. ఇక మగపిల్ల కాని తల్లిదండ్రులు ఏమో
ఇంకో 5 ఏళ్ళ దాకా అప్పు కట్టేటట్టుగా అప్పు తెచ్చి ఇవ్వాలని వీళ్ళు పోతారు. లోకం మీద పెళ్ళిళ్ళన్నీ ఆడపిల్లనేమో తన బిడ్డ పెళ్లి కోసం వాడు 5 ఏళ్ళ నుంచి తినకుండా తాగకుండా పండుగ లేదు, పబ్బం లేదు, సంతోషం లేదు, ఏది లేదు, బిడ్డ పెళ్ళి బిడ్డ పెళ్ళి బిడ్డ పెళ్ళి బిడ్డ పెళ్ళి అని బంగారము, బోళ్ళు, బోకెలు, బట్టలు మొత్తం ఇక కుప్ప చేసి ఇవాళ కథం చేస్తాడు. ఇక భరత్ కాంచెల్లి అన్ని ఖర్చులు పెట్టిస్తారు. ఇక పెళ్లి పిల్లలు అని తల్లిదండ్రులకు ఏమో వీళ్ళేమైనా కట్న కానుకలు ఇస్తారేమో, అవి ఏమైనా ముళ్ళు అయితే కాదు. ఒకవేళ వాళ్ళు ఏమైనా ఇచ్చినా అన్ని ఇవన్నీ దులుపుకున్నాడు. ఇక తినాలి, తాగాలి, ఎగురాలి, దునకాలి, డీజే పెట్టాలి, పెద్ద ఫంక్షన్ హాల్ పెట్టాలి, పత్తిర్ల కూరలు పెట్టాలి, ఐస్ క్రీమ్ పెట్టాలి, డబల్ టమాటో పెట్టాలి, స్వీట్లు పెట్టాలి, ఆఖరికి తమలపాకులు కూడా పెట్టాలనే ఆలోచనకు వస్తారు. ఇక పెళ్ళిలో తెల్లారు ఏమవుతుంది, వీళ్ళిద్దరు కలిసి బాగా బలిసిన వాళ్ళు ఇవన్నీ చేస్తే ఏం కాదు. బాగా పైసలు మందిని ముంచి సంపాదించేటోళ్ళు, లేకపోతే పైసలు ఉత్తగానే కష్టం లేకుండా వచ్చినాయనుకో నీళ్ళ లెక్క పోసుకుంటే వాళ్ళకి ఏం కాదు. తెల్లారి వాళ్ళు మంచిగా విమానం ఎక్కి హనీమూన్ పోతారు, కారు తీసుకొని షికారుకు పోతారు. కానీ మనం ఏం చేస్తాం, ఇక లగ్గం అయిపోయిన తెల్లారి మీ వాళ్ళు గంతిస్తున్నారు, గింతే ఇచ్చిర్రు, వాళ్ళు గంత మనం వాళ్ళ పెళ్ళికి పోయినప్పుడు వాళ్ళకి 2000 రాసినాం, ఇప్పుడు వాళ్ళు 1000 రాసిర్రు. వాళ్ళ బిడ్డ పెళ్ళికి 5 ఏళ్ళ కింద 200 రాస్తే ఇప్పుడు 5 ఏళ్ళు అయినాక ఇప్పుడు మళ్ళీ 200 రాసిళ్ళు. వాళ్ళ కొడుకు పెళ్ళికి 10 ఏళ్ళ కింద నేను 100 రూపాయలు రాసినాక ఇప్పుడు 100 రూపాయలు చెల్తాయా? తినుడే 200 మందం తిన్నది, 100 రూపాయలు రాసింది అని వీళ్ళు రాసుకున్నాడు, పూసుకున్నాడు, ఎవరు ఎంత ఇచ్చిర్రు, ఇది ఈ అప్పులు తెరపడమే అవుతుంది. అందుకే పెళ్ళిళ్ళలో మార్పు రావాలి. మీరు ఏ దేవుళ్ళని తిట్టకుర్రి, ఏ దేవుళ్ళను బాధ పెట్టకుర్రి, అన్ని దేవుళ్ళకి ఇట్లా దండం పెట్టుర్రు. అంతే. ఏం చేయాలి? మీ దేవుళ్ళకి ఇట్లా దండం పెట్టాలి. మాకు చదువు రావడానికి ఇగో ఈయన కారణము, ఈ సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే. మాకు గౌరవం రావడానికి కారణము బాబాసాహెబ్ అంబేద్కరు. భార్యాభర్తలు ఒక్క మాట మీద ఉండి చెరో కష్టం ఎట్లా చేసుకోవాలనో వాళ్ళు జంటలు మాకు నేర్పించిళ్ళు. అలాగే బుద్ధుడు బుద్ధిగా బతుకుమని చెప్పిండు ఆయన. ఇగో ఈ జెండా అంటే తాగుడు వద్దన్నాడు ఒక్కటి, ఇంకో ఆడపిల్ల వైపు చూడొద్దు, వ్యభిచారం చేయొద్దన్నాడు 2, దొంగతనం చేయొద్దన్నాడు, వేరే వాళ్ళ వస్తువులు సొమ్ములు గుంజుకోవద్దన్నాడు 4, జీవహింస చేయొద్దన్నాడు. నువ్వు భార్యను కానీ భార్యను కానీ ఎవరిని కానీ జంతువులను కానీ పశువులను కానీ పక్షులను కానీ బాధ పెట్టకుండా మంచిగా బతకాలన్నాడు. 5వది గుట్కా కానీ మందు కానీ తాగుడు కానీ ఏం చెయ్యకుండా ఈ 5 రకాలుగా మంచిగా బతకాలని చెప్పాడు బుద్ధుడు. ఒక్కసారి బుద్ధుడికి సపోర్ట్ కొట్టాలి, ఓకేనా? మరి బుద్ధుడు అబ్బో నేను ఇవి లోపల పెట్టుకుంటా, భయం అవుతుంది, నాకేం అలవాట్లు లేవు. అయితే ఈ 5 రకాలుగా బతుకుమని చెప్పిండు. ఎంత గొప్ప మాటలు! ఈరోజు ఆడపిల్లల కన్నీళ్లకు కారణము వాళ్ళ భర్తలు అప్పుడో కొంచెం తాగుడే, లేకపోతే వేరే ఆడపిల్ల ఒక చూసుడులే వాళ్ళ అనుమానం వచ్చి ఒకరికొకరు బకెట్ల ముంచి పోరగాలని చంపుతారు. చూసిరా మీరు? వాట్సాప్లో చూసిరా? ఆట ఆమె పోయింది, ఒక ఆయనతో పోయింది, పిల్లాన్ని ఇడిచిపెట్టి మొగడు పోతాడు, మొన్న ఆయన మొగడు ఇడిచిపెట్టి పిల్లం ఇంకోతో పోతుంది, మొగడు పిల్లం అట్నే ఉంటారు, ఎవరు ఇట్ట వచ్చినట్టు వాళ్ళు పోతారు. లేకపోతే ఇద్దరాలు మొగలు ఒక్కటే ఇంట్లో ఉంటారు కానీ ఒకరు చక్కగా చూసుకోరు, తిట్టుకునుడు, కొట్టుకునుడు, లొల్లి పెట్టుకునుడు. 20 ఏళ్ళు అవుతుంది పెళ్ళి అయ్యి, నీ అమ్మగారింటికి కంచి ఏం తెచ్చినవే అంటాడు. ఈ 20 ఏళ్ళ జీతం కట్టియడు. అన్నీ మనుషులు లెక్క బతుకుతలేరు, మంది కోసం బతుకుతారు. వీళ్ళు సంపాదించిన పైసలను ఏమైనా అని ఆలోచిస్తే అన్ని పైసలు దేవుళ్ళకు మొక్కడానికి, తీర్థాలకు, జాతరలకు, పండుగలకు, పబ్బాలకు, దినాలకు, వారాలకు అన్ని ఖర్చుల పాలు చేసుడే. ఒక్కడన్నా మరి ఈ పని చేసుకొని ఎక్కువ పైసలు వస్తాయి సంపాదించుకో, ఇవి ఇట్లా ఖర్చు పెట్టకుండా దాచుకొని ఇట్లా పెట్టుబడి చేసుకో, ఇవి పెరుగుతాయి అని ఎవ్వరు చెప్పరు. మీ ఇంట్లో మంచిగా లేదా అయితే పెద్దవునికి చేయి, మీ ఇంట్లో ఈ మధ్య ఒక జ్వరం వచ్చింది అయితే ఉప్పలమ్మకి చేయి, అయితే మీ ఇద్దరికి గొడవ అవుతుందా అయితే పలానా జాతరకు పోయిరా. అన్ని ఖర్చుల పాలు చేసుడే తప్ప మంచిగా బతకడం కోసం ఏం చేయాలో చెప్పుడు మర్చిపోయింది. అందుకే మా ప్రజలారా, మనకు బాబాసాహెబ్ అంబేద్కరు తనకు 2 పెళ్ళిళ్ళు అయినాయి. ఫస్ట్ పెళ్ళి అయినప్పుడు ఆయన చేపల మార్కెట్ కాడ ఆ చేపలు అమ్ముకునేటోళ్ళు పోయినాక పెళ్లి చేసుకున్నాడు రమాబాయి తల్లిని. 2వ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నిరాడంబరంగా ఇట్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి కాగితం మీద రాసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఆయనకైనా పైసలు లేనైనా. 2వ పెళ్లి చేసుకున్నప్పుడు పైసలు బాగానే ఉన్నాయి కదా, పుస్తకాల కోసమే 5 అంతస్తుల బంగ్లా కట్టుకున్న ఆయనే.
పెద్ద పెద్ద కేసులన్నీ వాదించిన పెద్ద మనిషి ఆయనే, కేంద్ర మంత్రి చేసిన ఆయన, పార్లమెంటు మెంబర్ ఆయనే, పెద్ద పెద్ద కార్లు, సూట్లు, బూట్లు, పుస్తకాలే లక్షల రూపాయల పుస్తకాలు ఉన్న మనిషి. పెళ్ళి అనే ప్రక్రియను చాలా సింపుల్గా చేయాలి, సింపుల్గా చేసి బతుకుడు గొప్పగా బతకాలి. గట్టిగా సప్పట్లు కొట్టారు మీరు. పెళ్ళేమో సింపుల్గా చేయాలి, బతుకుడేమో గొప్పగా బతకాలి. ఒక 5 ఏళ్ళలో వీళ్ళిద్దరూ 10 లక్షలు సంపాదించుకోవాలి. ఈ 2-3 ఏళ్ళలో వీళ్ళు మంచిగా వాటర్ ఫాల్స్కి పోయి రావాలి, బీచ్లో పోయి డ్యాన్స్ చేయాలి. సినిమాలలో సినిమా హీరో హీరోయిన్లను చూస్తాం కదా, పెళ్లి కాకముందు తిరుగుతారు వాళ్ళు పార్కులలో. కానీ మనము పెళ్ళి అయినాక తిరగాలి. దీనికి సపోర్ట్ కొట్టాలి. మీరు పెళ్ళి అయినాక ఒకరి చేయి ఒకరు పట్టుకొని బాబాసాహెబ్ పుట్టిన కాడికి పోయి రావాలి, బుద్ధుడు పుట్టినటువంటి నేపాల్కి పోయి రావాలి, ఆయనకు తెలివి వచ్చినటువంటి బుద్ధగయకు పోయి రావాలి, మన మహాత్మా జ్యోతిరావు పూలే ఉన్న పూణేకు బొంబాయికి పోయి రావాలి, అరకులోకి పోయి రావాలి, ఊటీకి పోయి రావాలి. పెళ్లి కాకముందో లేకపోతే భార్య లేకుండా గోవాకు పోయొచ్చు కాదు, భార్యను తీసుకొని లోకం మీద గిట్లుంటారు జనమని చూపించుకొని రావాలి. ఒకరి మాట ఒకరు వింటూ, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, కష్టాలు సుఖాలు చర్చించుకుంటూ, నవ్వుకుంటూ బతకాలి. ఇప్పుడు నవ్వులు లేవు ఇళ్ళల్లో. ఏ ఇంటికి ఇప్పుడు మేమిద్దరం కలిసి బయట ప్రయాణం చేస్తున్నాం, ఏ ఇంటికి పోయినా దుఃఖమే. ఈ దుఃఖం గురించే బుద్ధుడు చెప్పిండు. మీ దుఃఖానికి కారణము మీ అత్యాశ, దురాశ, ప్రణాళిక లేకపోవడము, మంచిగా ఆలోచించకపోవడము, మంచిగా మాట్లాడకపోవడము, మంచిగా చదవకపోవడము, మంచి తెలివి లేకపోవడము, మంచిగా ఆలోచించకపోవడము, మంచిగా ప్రవర్తించకపోవడం అని చెప్పాడు. దీనికోసమైన 2500 సంవత్సరాల క్రితమే అష్టాంగ మార్గాన్ని చూపించిండు. దుఃఖాలన్నిటికీ 5 కారణం అని చెప్పిండు ఆయన. వ్యభిచారము, దొంగతనము, మందు తాగడము, జీవహింస చేయడము, ఇవన్నీ కారణం అని చెప్పిండు. అబద్ధం ఆడడం. కాబట్టి ప్రజలారా, మనమందరము నిజంగా అంబేద్కరిస్టులం అయితే, నిజంగా పూలే దారిలో వెళ్తే, నిజంగా బుద్ధుడు చెప్పినట్టు బతకాలనుకుంటే పెళ్ళిళ్ళకు ఖర్చులు తక్కువ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే మాట కొంతమందికి నచ్చకపోవచ్చు, మా భార్యకు కూడా నచ్చకపోవచ్చు, కానీ చెప్పడం తప్పదు. మీరందరూ గుళ్ళనే పెళ్లి చేసుకోరి, ఇంటికాడ చేసుకోకూరి. ఉత్తగానే ఉంటుంది కదా గుడి అయితే, దానికైనా కిరాయి ఉంటుందా? ఉంటుందా? గుళ్ళే పోవాలి, మీకు నచ్చిన దేవుని కాడ తాళి తీయాలి, దేవుని బొమ్మ ముంగట్నే, అయ్యగారు అక్కర్లేదు, ఉంటే అయ్యగారు ఉండని, తాళి కట్టాలి, అందరు బయట చెప్పులు ఇప్పాలి, 20 మంది అలా పోవాలి, ఆన్నే పెళ్లి చేసుకోవాలి. అలా కోసులు పీకుడు తిరుగుడు ఉండదు కదా. పెళ్లి అయిపోయిందని సపరేట్గా రావాలి, గుళ్ళనే చేసుకోవాలి, మసీదుల్లో చేసుకోవాలి. పేదగా అయితే అందరూ మసీదుకి అయితే నమాజ్ చేయడానికి వస్తారు కదా ముస్లిం సోదరులందరూ, ఆ మసీదులనే అందరు ముంగట్నే శుక్రవారం అయితే ఎక్కువ మంది వస్తారు, ఆడనే ఒకరి మీద ఒకరు దండేసుకోవాలి, కాగితమే సంతకం పెట్టాలి, మా పెళ్ళి అయిపోయింది మీ అందరం కూడా చెప్తామని చెప్పి వెళ్ళిపోవాలి. గుడికి కూడా పండుగలు పబ్బాలప్పుడు జాతరలు జరుగుతాయి కదా, ఆ జాతరలే పెళ్లి చేసుకోవాలి. ఏం అది మీ హక్కు మనకు లేదా? ఉన్నదా లేదా? మేమైతే మా సంఘం మీటింగులే చేస్తాం. ఇక కెమెరా వెనకాల ఉన్నాడుగా ఈ మహేష్, ముత్రాసుల పిల్లగాడు ముదిరాజు, ఈ అమ్మాయి ఎస్సీ మాదిగొల్ల పిల్ల. వీళ్ళిద్దరు మొన్న 14వ తారీఖున అడిగాలి 30 ఇద్దరు వచ్చిర్రు. వాళ్ళ వేతో మాట్లాడిచ్చిర్రు, వీళ్ళ వేతో మాట్లాడిచ్చిర్రు, బిడ్డ మంచిగా బతుకురు అన్నారు. చాలా వచ్చిర్రు, మేమే 200 రూపాయలు పెట్టి 2 దండలు తెచ్చినాం. ఒక్కరి మీద ఒకరు వేసుకున్నారు, షేకాన్ని ఇచ్చుకున్నారు. ఇగో ఇయాటి నుంచి మేము భార్య భర్తలు అని చెప్పిర్రు. గలాంటి కాగితం ఒకటి సంతకం పెట్టిర్రు, అది పట్టుకొచ్చుకొని ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులు ఇచ్చిర్రు. 200 రూపాయలతో వీళ్ళ పెళ్ళి అయిపోయింది. 2000 మంది ముంగట చేసుకున్నారు పెళ్ళి. వీళ్ళ పెళ్ళికి ఎంతమంది ఉన్నారు? 2000 మంది ముంగట పెళ్లి చేసుకున్నారు. ఖర్చు ఎప్పటైంది? 200 అయింది. వినబడదా? అట్లా ఇప్పుడు వాళ్ళు మంచిగా బతుక పెళ్లికి 2 లక్షలు పెట్టుకునే వాళ్ళు ఆ 2 లక్షలు పెట్టి 2 తులాలు బంగారం చేసిస్తారు కదా. కాబట్టి ప్రజలారా, మీరందరూ మహానుభావులు చెప్పిన పద్ధతుల పెళ్లిళ్ళు చేసుకోవాలి. అర్ధరాత్రి ముహూర్తాలు మనకు వద్దు. ఆ దొంగరాత్రి పెళ్లి చేసుకొని పెళ్లి అయిపోయాక పోతాంటే చీకట్ల బండి ఇబ్బంది అవుతుంది, ప్రయాణం ఇబ్బంది అవుతుంది. తెల్లవారుజామున ముహూర్తాలు వద్దు. ఆదివారం నాడు పెళ్లి చేసుకోవాలి, లేదా ఇట్లా సెలవులలో పెళ్లి చేసుకోవాలి. పుట్టినరోజు నాడో లేకపోతే ఇంకా ప్రత్యేకమైన
సందర్భాల్లో పెళ్లి చేసుకోవాలని కోరుతూ, ఇప్పుడు కట్న కానుకలు ఏం లేవు, తగ్గిపోయినాయి, ఆడపిల్లలు దొరుకుతలేరు. కొంచెం చదువుకున్న పిల్ల మంచి పిల్ల అయితే దానికి ఎదురుంగిచ్చి చేసుకుంటారు. అది మంచి పద్ధతి అయింది ఇప్పుడైతే. కాకపోతే డబ్బులని వృధా చేయొద్దని కోరుతూ, ఇది జంట నిజమైన అంబేద్కర్ కుటుంబం వీళ్ళది. సగం సగం కల్తీ కాదు. ఇయాటి నుంచి వాళ్ళిద్దరూ అంబేద్కర్ చూపిన పద్ధతిలో బతుకుతా అని చెప్పి, బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన పద్ధతిలో, పెరియార్ రామస్వామి చూపించిన పద్ధతిలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకుంటారట. మీరైతే ఒకరు పోయి దండలు రెడీగా ఉంచుండి. సూర్య 2 దండలు, కాలి పువ్వులు ఏమైనా కొన్ని ఉంటే విడి పువ్వులు, కొంచెం దండలు సుజాత గారి దగ్గరికి ముడియండి. ఇంతే దండలు ఎత్తారు. ఆ తర్వాత మనందరం మన దగ్గరికి వస్తారు, మనం వాళ్ళకి పువ్వులు చల్లి ఫోటోలు దిగుదాం. సరేనా? ఇప్పుడు ఉన్నది సమాజానికి ఇంకా ఈ మధ్య ప్రజలందరికీ అనుమానం అనే రోగాలు పెరిగిపోయినాయి. టైము దొరికితే అనుమానించుకోవడానికే సరిపోతుంది. ఇద్దరు కనీసం అంతముందన్న ఈ జాతరకో ఆ జాతరకో 2 రోజులు పోయొచ్చేటోళ్ళు. ఆ 2 రాత్రులు 2 పగళ్ళు శ్రీశైలం పోయేత్తనో, లేకపోతే కొండ యమలాడకు పోయేత్తనో, లేకపోతే షిరిడికి పోయేత్తనో, లేకపోతే తిరుపతికి పోయేత్తనో 3-4 రోజులు ఉండేది. అలిగినా గులిగినా ఇవో దేపు అని అడిగేది మగాన్ని. లేకపోతే ఈయనకు అవసరమైన ఉజ్జి కొంచెం పెట్టని తినేటోళ్ళు. ఇప్పుడు ఇట్లా పోతారు, అట్లా వస్తారు. ఒకప్పుడు ప్రయాణాలు మనుషులను దగ్గర చేసేది, ఇప్పుడు దగ్గర చేయట్లేదు. కాబట్టి ప్రజలారా, మన పిల్లల చదువు గురించి ఆలోచించాలి. అలాగే బాగా చదివిపియాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజులలోనే 100 సంవత్సరాల క్రితమే చదివిండు పెద్ద చదువులు. మనం ఎందుకు చదువుతలేము చెప్పండి? ఇగో ఆయన అంటాడు, బాగానే చదువుతారు కానీ జాబులు ఏమైనా వస్తారు. జాబుల కోసం చదువు కాదు, తెలివి కోసం, గౌరవం కోసం, ఎట్లా బతకాల్లో ఒక అవగాహన కోసం చదువు. చదువు అంటే ఉద్యోగం కాదు. ఒకవేళ ఎక్కువ చదివితే ఎక్కువ ఉద్యోగం వస్తుందంటే ఈ మొత్తం లోకం మీద అంబేద్కర్ అంత చదువు ఎవరు చదవలే. అర్థమైందా? కాబట్టి ఎక్కువ చదివితే ఎక్కువ నౌకరీ, తక్కువ చదివితే తక్కువ నౌకరీ కాదు. చదువు అనేది తెలివి కోసం, గౌరవం కోసం, అంతే. చదువు లేకపోతే మరి తెలివి ఎలా ఉంటుంది? కాకపోతే అది అక్షర జ్ఞానం కాదు, అది లోక జ్ఞానము, జీవిత అనుభవ పాఠాలు. కాబట్టి ఇప్పుడు చదువుకునే అవకాశం ఉంది కాబట్టి చదవాలి. కొంతమంది యువకులు మధ్యలో మా ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను చదువుకోలే అంటారు. తమ్ముళ్ళు మీకు దండం పెడతారా? నీ ఇంట్లో పరిస్థితి వల్ల నువ్వు చదువుకోలేదనేది అబద్ధం బిడ్డ. నీకు సాతగాక, నువ్వు చదవలేక, అవ్వయ్యని విడిచిపెట్టి హాస్టల్లో ఉండలేక, ఆ హాస్టల్లో ఉన్న రాళ్ళు రప్పలు పురుగులు వస్తే పక్కకు పెట్టి, అయినా మంచిదే నేను చదువు కోసం వచ్చిన తిండి కోసం కాదని అక్కడ ఉండలేక, ఇక్కడున్న నీ సోపతగాలతో వేషాలు వేయడానికి, సినిమాలు చూడడానికి, సెల్ ఫోన్ చూడడానికి, పిచ్చేసం వేయడానికి నువ్వు చదువు బంధు పెట్టినావు. అవ్వయ్య చచ్చిపోయిన వాళ్ళకి కూడా అనాథ హాస్టల్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్టల్లో తినుకుంటా సాయంత్రం ట్యూషన్ చెప్పుకుంటూ చదువుకున్న వాళ్ళు చూస్తున్నారు. మీకంటే పైసలు లేని వాళ్ళు కూడా పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మా ఇంటి పరిస్థితి బాగాలేదు, మా నాన్న తాగుతాడు, మా అమ్మ పానం మంచిగా ఉన్నది, ఇవన్నీ దొంగ కారణాలు. కాబట్టి దయచేసి చదవండి. నౌకరు రాకపోయినా మంచిదే, పని ఏదో ఒక పని నేర్చుకోండి. ఆ పనిలో ఎప్పటికీ ఒకటే తీరుగా పని చేయొద్దు. ఇంకా ఏ పని చేస్తే నాకు ఎక్కువ పైసలు వస్తాయి, ఇదే పని ఇక్కడ కాకుండా వేరే కాడ చేస్తే పైసలు వస్తాయా అని పని చేసేది పైసల కోసమే, పొట్టకూటి కోసమే. ఇక ఇప్పుడు అంటే నువ్వు ఒక్కడివి ఆంజనేయులు, రేపు ఎవరు మౌనికర, ఎల్లుండి నీకు బిడ్డ, అవతల ఎల్లుండి నీ కొడుకు. ఒక్కరి కాస్త 2 అయ్యారు, మీకు 2 అయ్యారు, 4 అయింది. ఇప్పుడు 4కి ఖర్చులు వెళ్ళాలంటే పాత పద్ధతులనే పని చేసుకొని బతుకుతా అంటే నడుస్తుందా? నడవది. ఇక నేను ఏ పనికి పోను, నన్ను బయటికి పంపిస్తావా అని అనుడు కాదు. ఇద్దరు ఏ పని చేసుకుందాం, ఏ టైంకు పోయి ఏ టైంకి వచ్చేది మంచిగా ఉంటుంది, పని ఎక్కడున్నది, మనం దానికి దగ్గర ఎక్కడ ఉందామని చూసుకోవాలి. ఖర్చులు కూడా అనవసరమైన ఏం పెట్టుకోవద్దు. మీ పిల్లలు ఎక్కడ 10 చదివినా, 12 చదివినా, 15 పాస్ అయినా, ఆ తర్వాత యూనివర్సిటీకి వచ్చిన, ఆ తర్వాత ఎంఎస్సి సైకాలజీ అయినా,
ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయినా, తెలంగాణ పోరాటంలో పాల్గొన్న, టీచర్ ట్రైనింగ్ అయినా, తర్వాత కంపెనీల కోసం ఉమెన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అయినా, అంబేద్కర్ డిప్లొమాస్ అయినా, మ్యాజిక్ డిప్లొమాస్ అయినా, కంప్యూటర్ డిప్లొమాస్ అయినా, ఆ తర్వాత జర్నలిజం అయినా, తర్వాత పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకున్న, మళ్ళీ ఇప్పుడు లాయర్ చదువుతాను. ఈ చదువుకుంటూనే పెళ్లి చేసుకున్నా 25కే. నాకు 2 కొడుకులు. ఈ మధ్యన మళ్ళీ ఒక బిడ్డ వచ్చింది. బిడ్డ వచ్చిందంటే ఇప్పుడు కనలే, ఓ బిడ్డని పెంచుకున్నాం. ఇయర్స్ అంది మాకు ఆ బిడ్డ మా బిడ్డనే అని ఆమె చదివిస్తాం, లగ్గం చేస్తామని చెప్పినాం. సో ఇప్పుడు మాకు 3 పిల్లలు. చదువుకుంటాను, పని చేసుకుంటాను, పైసలు సంపాదించుకొని దాచుకుంటాను, ఇల్లడు జాగ కొనుక్కుంటాను, పెద్ద చేను చిలక కొనుక్కుంటాను. మాకు వీలైనంత మటుకు సాయం చేసుకుంటూ మంచి మాటలు చెప్పడం కోసం ఉన్న ఉద్యోగాన్ని ఇడిచిపెట్టి నేను మాటలు చెప్పే పని చేస్తున్నా. ఆమె బాగా కష్టపడి చదివి గవర్నమెంట్ టీచర్ నౌకరు వచ్చింది. ఇప్పుడు పెళ్ళైన 5 ఏళ్ళు కష్టపడి చదివింది, గవర్నమెంట్ నౌకరు వచ్చింది. ఇప్పుడు ₹1,00,000 జీతం. నేను అన్న మరి నెలకు 1,00,000 వస్తున్నాయంటే కొన్ని సేవింగ్స్ పోను, నాకు 87,000 వస్తాయి. మరి ఇది ఏప్రిల్ నెల కదా, నీ 87,000 ఎవరికన్నా మన అంబేద్కర్ సంఘం వాళ్ళకి అంటే అట్లా కాదు, మొత్తం జీతం ఇస్తా. ఈ ఏప్రిల్ నెల మొత్తం 87,000 నీకే ఇస్తా. కానీ కులం పేరుతోటి మాలోళ్ళు అంబేద్కరు, మాదిగోళ్ళు అంబేద్కరు, కింది వాడకట్ట అంబేద్కరు, మీది వాడకట్ట అంబేద్కరు, ఇట్లా కాకుండా నిజమైన అంబేద్కరిస్టులందరినీ పెద్ద అంబేద్కర్ గారికి విలువమన్నది. 1000 మందిని పిలిచినాము, పంచశీల కండువలు వేసినాము, 1000 మందికి అంబేద్కర్ గారి ఫోటోలు ఇచ్చినాము, అందరికీ టిఫిన్ పెట్టినాము, అందరికీ మజ్జిగ ప్యాకెట్ ఇచ్చినాము, అందరికీ మంచినీళ్ళు ఇచ్చినాము. అందరినీ సంతోషంగా చూసి ఒక 1000 మంది అంబేద్కర్కు సలాం కొట్టినాము. పెట్టినందుకు మాకు తృప్తున్నది, అందరం ఐక్యంగా జరుపుకున్నందుకు అందులో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అరే ఇంతమంది ఒక్కటే కాడ బాబాసాహెబ్ పండుగ జరుపుకున్నాం అనిపించింది. కాబట్టి నౌకరు వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు 12 నెలల జీతం వస్తే 1 నెల జీతము మన ఆలోచనలు ప్రచారానికి ఇచ్చుకోవాలి. అలానే మిమ్మల్ని అందరు ఏమంటలేము, మేమైతే ఇస్తాను. ప్రతి నెల కూడా ఇస్తూనే ఉంటాం. ఏం పైసలు బాగా దాచుకుంటే మా కొడుకులకు మా బిడ్డలకు మేము చచ్చిపోయేటప్పుడు ఓ 2 కోట్లు ఇస్తాం కావచ్చు. కానీ మేము పైసలు సంపాదించకుండా మంచితనం సంపాదిస్తే ఎలా కాలం ఉంటుంది కదా. వాళ్ళు కూడా పని చేసుకొని సంపాదించుకోరా? వాడు చచ్చేదాకా కూడా మేమే తినడానికి కావాల్సిన సంపాదించి ముద్దను పెట్టి వాడిని ముద్దపప్పు చేయాలా? ఏం అక్కర్లేదు. పిల్లల్ని పెంచే పద్ధతి కూడా మారాలి. మొన్నవాడు సెల్ ఫోన్ కొనియలేదని వాళ్ళ అమ్మని చంపాడు, ఒకడు పబ్జీ ఆట ఆడనిస్తలేదని బిల్డింగ్కి వెళ్ళి దూకి చచ్చాడు, ఇంకోడేమో టీవీ ఇడిచిపెడతలేడు, ఒకడేమో సెల్ ఫోన్ ఇడిచిపెడతలేడు, ఇంకోడేమో మందు బాటిల్ ఇడిచిపెడతలేడు, ఇంకోడేమో అటు పోయి అట్టే ఉంటాడు. వాడు పెళ్లి మర్చిపోయిండు, నౌకరు మర్చిపోయిండు, అబ్బాయిని మర్చిపోయిండు. హైదరాబాద్ అట్టే ఉంటాడు. ఇక లగ్గ 30 ఏళ్ళు వచ్చినా వాడు చేసుకోవట్లేడు. కాబట్టి పిల్లలని పెంచేటప్పుడు మీ కష్టం తెలవాలి, మీ పని వాళ్ళు చెయ్యాలి. ఆడవాళ్ళ పని మగవాళ్ళ పని అని పెట్టద్దు. అన్ని పనులు అందరు చెయ్యాలి, సమానంగానే ఉండాలి. అలాగే డబ్బు విలువ తెలవాలి, అమ్మా నాన్న విలువ తెలవాలి, ముసలోళ్ళ విలువ. ఈ మధ్య ముసలోళ్ళకు విలువ లేదు. అసలు ముసలోళ్ళు ఎప్పుడు చస్తారా అని చూస్తారు. ఇంకా నయ్య వాళ్ళకు పింఛను గట్ల వస్తుంది కాబట్టి ఆ పింఛను మందం వాళ్ళ బియ్యం వాళ్ళకి వస్తానే అని అట్లా బతికించి కాపాడతారు. లేకపోతే ఇలా ఏడో బొదలు పెట్టేది తెలియదు. ఘోరం జరుగుతుంది. కాబట్టి మానవ సమాజము ఇప్పుడు యంగుగా ఉన్నారు వీళ్ళు. మాకు 43, వాళ్ళకి 23. వాళ్ళకంటే 20 ఏళ్ళు పెద్దోళ్ళం. మేము ఏం చేయాలి? 10 ఏళ్ళ దాకా పిల్లలకు బట్టలు మనమే ఉతుకుతాం, ముడ్డి మూతి మనమే కడుగుతాం, తుడుతాం, మనమే తిండి పెడతాం. 10 ఏళ్ళు దాస్తాం 10 పోరని, బిడ్డలైనా కొడుకునైనా 10 ఏళ్ళు దాస్తాం. ఆ తర్వాత వాళ్ళు తానం వాళ్ళే చేస్తారు, బట్టలు ఉతుక్కుంటారు, వాళ్ళు తింటారు. మనకు కూడా 10 ఏళ్ళు ముసలోళ్ళు అయినాక వాళ్ళే కడగాలి, తుడవాలి, తిండి పెట్టాలి. ప్రతి మనిషి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న పెట్టిరా పెట్టలేదా? కాబట్టి చచ్చిపోయే ముంగట 10 ఏళ్ళు కూడా అమ్మా నాన్న పిల్లలతో సమానం. వాళ్ళని మంచిగా చూసుకోవాలి. గట్టిగా సపోర్ట్ కొట్టండి. ముసలులను గోస ఉంచుకోవద్దు. నిజంగా గోస దాకుద్దు అంటారు కదా, ఆ గోస దాకుడు పాపం దాకుడు ఏమి ఉండదు. మీ అమ్మా నాన్న నవ్వు ముఖమే మీ మంచితనం. ఇవాళ ముక్కిటు మూతటు పెట్టిరంటే మీరు మిమ్మల్ని కానీ వేస్ట్ పని చేసిరు అన్నట్టు. అర్థమైందా? కాబట్టి పెద్ద వయస్సులోనూ కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. అలాగే మన కడుపులో పుట్టిన పిల్లల్ని చదువు వైపే నడిపియాలి. మీకు చదువు రాకపోయినా రోజో 1 గంట సేపు పుస్తకం ఇచ్చి చదవమని చెప్పాలి. అంబేద్కర్ చరిత్ర పుస్తకం కొనిచ్చి చదివి చెప్పమనాలి.
పూలే పుస్తకం గురించి చదివి చెప్పమనాలి, బుద్ధుడి పుస్తకం గురించి ఇది చదివి చెప్పమనాలి. వాళ్ళ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథ్స్ 6 పుస్తకాలే కాదు, అవ్వయ్య పుస్తకాలు తెచ్చి ఇవ్వాలి. పుట్టినరోజుకు కేకులు కడియేసులు బంద్ చేయాలి, పుచ్చకాయలు కోసి ఇవ్వాలి. అర్థమైందా? రోజు అన్నం కోసుకొని తింటలేమా? కేకులు ముఖాలు పూసుకుని వద్దు. మన ఇంట్లో ఫంక్షన్లు అట్లా అయితే ఈ పెద్ద పెద్ద సీసాలు పట్టుకొచ్చుకొని ఇంగ్లీష్ మందు తాగుడు వద్దు. కళ్ళు తాగుడు, బీర్ తాగుడు. అరే నీ పుట్టినరోజు రా భయ్, నువ్వు నచ్చిన గుడికాడికి పోయినావు కదా, మంచిగా దేవునికి దండం పెట్టినావు కదా, బొట్టు పెట్టుకున్నావు కదా, రాత్రి దాకా మంచిగా ఉంటే ఏమవుతుంది? నీకేం రోగం వచ్చింది? నువ్వు మొక్కే దేవుడు నువ్వు బొట్టు పెట్టుకోమన్నాడు, లోపల బొట్టేసుకోమన్నాడా? చెప్పుర్రి. మీరు నమ్మే దేవుడు అయితే నమ్ముతారు కదా మీరంతా. నేనైతే నమ్మను. నా లెక్క నమ్మనోళ్ళు ఉన్నారా ఎవరన్నా? దేవుళ్ళని నమ్మనోళ్ళు ఓ కొడుక్క, మన సంఖ్య కూడా గట్టిగానే ఉన్నదిగా. సో మీరు దేవుళ్ళని నమ్ముతారు కాబట్టి ఆ పుట్టినరోజు నాడు దేవునికి దండం పెట్టుకొని ఏ మందు తాగద్దు. అసలు తాగుడే మన రోగం. ఇప్పుడు గవర్నమెంట్ తాగుడు బంద్ చేయి అనే మాట మాట్లాడది. మన ఎన్జిఓలు, మన సంఘాలు అక్కడక్కడ మద్యపాన నిషేధం అంటే కానీ ఎవ్వడు చేయడు. ఎందుకంటే మీరు అందరు తాగుతూనే గవర్నమెంట్కు పైసలు, మీరు అందరు తాగుతూనే వాగుతారు, మీరు వాగుతూనే తన్నుకుంటారు, మీరు తన్నుకుంటేనే లాయర్లకు పైసలు వస్తాయి. మీకు రోగం వచ్చి కిడ్నీలు ఖరాబ్ అయ్యి, లివర్ ఖరాబ్ అయ్యి, మీకు క్యాన్సర్ వస్తేనే దావకాళ్ళు బతుకుతాయి, మందుల షాపులు గోళీలు బతుకుతారు. కాబట్టి మెడికల్ షాపులను బతికేయాలి, హాస్పిటళ్ళను బతికేయాలి, పోలీస్ స్టేషన్లు బతికేయాలి, కోర్టులు బతికేయాలి, లాయర్లను బతికేయాలి, గవర్నమెంట్ బతికేయాలి, బరాండి షాపుని బతికేయాలి. వీళ్ళందరినీ బతికేయాలంటే మీరు చావాలి. కాబట్టి ఈ పెళ్లి రోజు ఆంజనేయులు బిడ్డ, నువ్వు ఇంతమంది ముందు గొప్పగా లగ్గం చేసుకోడు కాదు, నువ్వు సచ్చేదాకా అందరూ నీకు 2 చేతుల మంచుకున్నావా బిడ్డ అని దండం పెట్టేటట్టు బతకాలే. నువ్వు కనిపించగానే అరే పిల్లాన్ని వాడు మస్తు వస్తానరా, పిల్లల్ని వాడు మంచిగా చదివిస్తానరా, వాడు దొంగేషం ఎత్తలేడురా, నలుగురిని ముంచుతలేడురా, వాడు తిని తాగి పైసలు ఖరాబ్ చేస్తలేడురా, వాని ఇంటి నిండా మందు బాటీల వాసన కాదు, కళ్ళు సీసాల వాసన కాదు, పుస్తకాల వాసన వస్తుందిరా అని నీ పేరు అందరూ తలుసుకోవాలి. ఈ అమ్మాయి కంట్లో ఒక్క కన్నీటి సుక్క వచ్చినా నువ్వు చాలా షెడ్డోను అన్నట్టు. ఇక్కడ ఏ ఆడపిల్ల కన్నీటి సుక్క వచ్చినా అలా మొగడు షెడ్డోడు అని అర్థం, గంతే, ఏం చెప్పక్కర్లేదు. కాబట్టి మనము గొప్ప గొప్ప పనులు చేసే కంటే ఇంట్లో ఉన్న ఆడపిల్లకు కన్నీళ్లు లేకుండా చూసుడే ఆయమన్న మొగోడు అన్నట్టు. ఇప్పుడు సపోర్ట్ కొట్టరు అక్క. ఎవడు నిజమన్న ఆయమన్న మొగోడు? పిల్లాన్ని కొట్టకుండా, తిట్టకుండా, ఏడిపియకుండా, గోస ఉచ్చుకోకుండా ముద్దుగా కడుపులో పెట్టుకొని చూసుకుంటూనే వాడే ఆయమన్న మొగోడు. ఆయనకు నువ్వు చీరలు కొనియకుండామే, నగలు కొనియకుండామే, ఎత్తుమడి వేల చెప్పులు కొనియకుండామే, పెద్ద కలర్ టీవీ లేకుండామే. అర్థమైందా? కేవలం ఆమెను అర్థం చేసుకొని ఆమెతో కాసేపు మాట్లాడి ఆమె ఆలోచన ఏంటిదో తెలుసుకొని ఆమెకు నచ్చినట్టుగా నువ్వు బతుకుతే చాలు. నేనైతే నన్ను నేను మొత్తం ఇక కాలకాల వేసిన, నిజానికైతే విడిచిపెడితే బాంబు లెక్క వేలేటోని ఇట్లా తీసుకొని తోక తీసి కట్టిగా ఇప్పుడు న్యాయం వేస్తుంది. ఈయన ఏడికి పోయినా ఏమైనా బై మిస్టేక్లా మీ దేవుళ్ళు ఏం చెప్తారు, మీ పైసలన్నీ దేవుళ్ళకు పోతున్నాయని ఈయన దేవుళ్ళ గురించి అంటాడు. కులాలు, ఈ దొంగ కులాలు ఎందుకు మనల్ని వేరు చేస్తున్నాయి, ఈ కులం అద్దే వద్దు అని కులము, మతము, దేవుడు, అసమానతలు, దోపిడీ, పీడన, ఈ లొలి గురించి మాట్లాడి ఈ ఆయన కోసం అన్నీ బంద్ చేసినాయిగా. దేవుని తిడితే నాకేమవుతుంది? ఏమన్నా వస్తుందా చెప్పుర్రి? ఏం రాదు. ఆడ నా సోదరులు వాళ్ళ అనుమానం ఆలోచన వాళ్ళు కూడా నరేష్ అన్న మంచుకున్నావా అనాలి, అయ్యప్ప మాలేసిన వాళ్ళు కూడా తమ్ముడు మంచుకున్నావా అనాలి, భవానీ మాలేసిన వాళ్ళు మంచుకున్నావా అనాలి, ఆ నెత్తిగా టోపు పెట్టుకున్న ముస్లిం అన్నలు అలాయ్ బలా అయ్యాలి, ఆ సిలువ వేసుకున్న ఆ అన్న జాన్సన్ అన్న, డేవిడ్ అన్న కూడా నమస్తే భాయ్ సాబ్ అనాలి. సరేనా? కాబట్టి భార్య మాట భర్త, భర్త మాట భార్య వినుకుంటూ మంచిగా ఆనందపడుతూ పిల్లల్ని కంటూ, ఒకవేళ 2-3 ఏళ్ళు కాకపోతే మీరెవ్వరు వాళ్ళను బాధ పెట్టద్దు. వాళ్ళంతటా వాళ్ళే దవాఖానకు పోయి మరి కడుపులో ఏమైనా బుడగలు వచ్చినాయా, ఏమైనా పుండు అయిందా, మరి ఏందో అని వాళ్ళే డాక్టర్ దగ్గరకు పోవాలి, దాన్ని సరి చేసుకోవాలి, మంచిగా నిండుగా పిల్లల్ని కనాలి, పెంచుకోవాలి, వాళ్ళ పుట్టినరోజుకు మనల్ని విలువాలి. అంతేనా కాదా?
మరి ఒక 2-3 ఏళ్ళు పిల్లలు కాకపోతే మీరు అందరు ఎక్కిరిస్తారా? ఎక్కిరిస్తారు. ఇప్పుడు తెలిసిన పిల్లలే కాలే అని ఫంక్షన్కి పిలుస్తలేరు. కూర్చోమ్మా, ఏం కాదు. ఈ మధ్య మా చెల్లెకు ఒక ఆమెకు పెళ్ళై 4 ఏళ్ళు అవుతుంది, పిల్లలు కాలే. ఇక చూసుకో మా అత్తను మస్తు బంగబెట్టి బుద్ధ అయింది. ఏమే నీకు పిల్లలు కారానే గొడ్రాలు చేసిరేమే అని ఫంక్షన్కి ఆమె వస్తా అంటే ఆగాగు నువ్వు రాకు అన్నారు. నేను పక్కకు పిలుచుకొని ఏమైందిరా మరి పెళ్ళై 4 ఏళ్ళు అవుతుంది కదా, వాళ్ళు ముసలోళ్ళు అట్నే అంటారు. ఏంటంటే అన్నయ్య నేను ఇప్పుడు ఐఏఎస్ కలెక్టర్ కావాలని పరీక్ష రాస్తానా, ఇప్పుడు నాకు కడుపు అయ్యి 9 నెలలు బొత్త పెట్టుకొని పిల్లగాని సంకల పెట్టుకొని నేను కలెక్టర్ అవుతానా? వాళ్ళ ముసలోళ్ళ కోసం నేను పిల్లల్ని కంటే తల్లిని అయితే ముడ్డి కడుక్కుంటూ ఇన్నే ఉంటా. కాబట్టి నేను కలెక్టర్ కావాలంటే ఈ 3 ఏళ్ళు ఈ 4 ఏళ్ళు నేను పిల్లలు అనద్దు అనుకున్నా. మా ఆయనకు చెప్పిన మేమిద్దరం కలిసి కాపురం చేస్తాను కానీ పిల్లల్ని కంటలేము అని చెప్పింది. మరి ఇప్పుడు కలెక్టర్ కావాలన్నా పిల్ల తల్లి కావాలన్నా మీరు చెప్పురావా? మీ అందరి లగ్గాలు చేసేటప్పుడు పిల్లగాడు మంచోడు చదివిపిస్తాడని మీకు లగ్గాలు చేశారు. లగ్గం అయినాక చదివించిన మీ ఆయన ఏమైనా పుస్తకం పట్టుకున్నారా మీరు లగ్గమైన కాంచి? నిజం చెప్పుర్రి. ఇక కాదు. కాకపోతే ఈ చెల్లె ఎంత చదువుకుంటా అంటే అంత చదివిపియాలి. అలాగే ఆ అబ్బాయి కూడా బయట ఏ నౌకరో చేస్తాడు, ఏ ఆఫీసర్ దగ్గర పని చేస్తాడు, గోస పడతాడు, పైసలు పట్టుకొస్తాడు. ఓ రోజు పైసలు రావు, ఓ రోజు పైసలు అటే పోతాయి, వాడు దొంగ దొరుకుతాడు, వాడు 500 పట్టుకొని అటే వెళ్ళిపోతాడు, ఏదో షికాకులు ఇంటికి వస్తాడు. ఈ అచ్చుడితోట ఈమె ఏమైంది, ఎంత తెచ్చినావు, ఎవరితోటి పోయినావు, ఏడా తిరిగినావు, గింత లేటుగా వచ్చినావు, గుడిపిచ్చి మళ్ళీ వాడు ఇంటికి రాకుండా చేయొద్దు. రండి కూర్చోండి, మంచిని తాగండి, తినండి, ఉన్నదానిలో తిందాం, మంచిగా ఉందామని ఒకరికొకరు ప్రేమ పంచుకోవాలి. అట్లా పంచుకుంటే నేను ఇక్కడ ఉన్న అక్కలను అడుగుతానా, నిజం చెప్పుర్రి మీరు మీ భర్త నవ్వుకుంటా ఇంట్లోకి వస్తే మీరు కూడా నవ్వుకుంటారా అంటారా? ఏమో నవ్వుతానవు, ఏం చేసి వచ్చినావు అంటారు. ఏమో నవ్వుతానవు అని. ఓ 2 రోజులు రాలేదనుకో, ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే మీరు ఎవరైనా అర్థం చేసుకుంటారా? ఏమైంది ఫోనే ఉండే ఒక్క మిసుడు కాలు ఇస్తేందని కట్టెపుల పెట్టి పుడతారు, ఆయన పొడిచి చంపుతారు. కాబట్టి ప్రేమలు పెరగాలి, అర్థం చేసుకుంటూ పెరగాలి, సంతోషంగా ఉండాలి. నీళ్ళు తెచ్చిన ఆ బిడ్డ ఏవి ఇవి కాదురా, ఇగో ఇది నించోరా బిడ్డ. ఈ బాటిల్లో మా చిన్న తాత కొడుకు మా తమ్ముడు, వాడు 5 సంవత్సరాలు వాడు అని భార్య సంపాదించిన పైసలు అన్నీ ఇలా పోసిరు. ఇంకో బాటిల్ కదా, ఇగో ఈ బాటిల్లో మేము పోసినాము, మా బాటిల్కి మూత పెట్టుకున్నాం, ఇక్కడ పెట్టుకున్నాం. ఇక నీళ్ళు ఇట్లనే ఉన్నాయి. ఇక మా తమ్ముడు మాత్రం ఏం చేసిండు, వానికి బిడ్డ పుట్టినప్పుడు ఒక ఫంక్షన్ చేసిండు, వానికి కొడుకు పుట్టినాడు ఒక ఫంక్షన్ చేసిండు, వాళ్ళకు పేరు పెట్టినాడు ఒక ఫంక్షన్ చేసిండు, తొట్లేసినాడు ఒక ఫంక్షన్ చేసిండు, ఇంకోటి సారీ ఫంక్షన్ చేసిండు, తర్వాత దోతుల ఫంక్షన్ చేసిండు, ఇళ్ళకి వచ్చే ఫంక్షన్ చేసిండు, బండి కొడితే దావత్ ఇచ్చిండు, తాగుడు అలవాటు పెట్టుకున్నాడు, దేవతలకు మొక్కుకున్నాడు. ఈ అన్ని వానికి అన్ని పొక్కలే. ఈ బాటిల్ ఎన్న నిండుతుంది చెప్పుర్రి? నిండుతుందా? ఇక వాడిని విడిచిపెట్టినారు అంతే. ఇక వాడిని కారిపోడే. ఇక వాడు ఎన్ని నీళ్ళు పోసినా ఇది కారిపోతూనే ఉన్నది. మాది మాత్రం అట్లనే ఉన్నది. ఉన్నదా లేదా? మీరు ఒకవేళ దేవుడిని మొక్కితే ఏమని మొక్కాలి ఎరికేనా? నా దగ్గర ఏం లేదు, నేను ఉత్త దండం పెడతానా, నన్ను పుట్టించింది నువ్వే, నన్ను మంచిగా చూసుకునేది నువ్వే, అంతా నీకే కేటాయిస్తున్నా అని చెప్పాలి. పాత కథ ఒకటి ఉంటుంది. ఒక 4 కలిసి దేవునికి మొక్కుకుంటారట. మొక్కుకొని నాకు దొరికితే సగం ఇస్తాను ఒకడు మొక్కుతాడట, నాకు దొరికితే పావులు ఇస్తాను ఒకడు మొక్కుతాడట, నాకు దొరికితే మొత్తం ఇస్తాను ఒకడు మొక్కుతాడట. ఈ సగం ఇస్తానేటోడు వాడు 1000 రూపాయలు సంపాదించి 500 వేసిండట, ఇంకోడేమో 250 వేసిండట. ఈ మొత్తం ఇస్తానటోడు ఏం చేసిండట అంటే ఆడొక గుండం గీసి, దేవుడా ఇగో ఈ పైసలని నీకే ఇస్తాను, నువ్వు నీకు కావాల్సినవి తీసుకొని నీకు అవసరమైన కింద పడే నేను తీసుకుంటా అని పైకి ఇసిరేసిండట. దేవుడా పైసలని నీకే ఇస్తానని ఇసిరేసిండట. ఆ పైసలన్నీ ఏమైనాయి? కింద పడే అని ఏరుకున్నాడట. ఏమైందిరా నువ్వు దేవునికి ఇస్తాన్నావంటే, అగో దేవుడా తీసుకొని మొత్తం ఇచ్చిన, నీకు అక్కర్లేని నాకు ఏమన్నా, దేవునికి ఏం పైసలు అక్కర్లేదట, మొత్తం నా ముఖాన్నే పడేసిండు అని ఏరుకొని సంఖ్యలు వేసుకొని వచ్చిండట. కాబట్టి మీరు కూడా దేవుని పేరుతో అయ్యగారికి ఇస్తారా, దేవుని పేరుతో డబ్బలు ఎత్తారా,
దేవుని పేరుతో బైబిల్లో పెడతారా, దేవుని పేరుతో గుళ్ళె పెడతారా, దేవుని పేరుతో ఇతరులకు ఇస్తారా, దేవునికే ఇస్తారా ఆలోచించుర్రి. కాబట్టి మీ బాటిల్కి ఎక్కువ తక్కువ పొక్కలు పొడుచుకోకుర్రి. అవసరమైనప్పుడు దూపైనప్పుడు తాగుర్రి. ఏదైనా వైద్యము హాస్పిటల్ అవసరమైనప్పుడు వాడుకోర్రి. మళ్ళీ జాగ్రత్తగా మూత పెట్టుకోండి. ఈ ఇట్నే పెడితే కాలు తాకుతుంది, కింద పడుతుంది, ఉన్న నీళ్ళు పోతాయి. అందుకే తాగినాక బండి నడుపుతాడు, ఎవరినో గుద్దుతాడు, ఈ 3-4 ఏళ్ళు సంపాదించిన పైసలన్నీ దావకన్నా పెడతాడు. తాగినాక కొన్ని కొడతాడు, జైలుకు పోతాడు, బెయిల్ కోసం లాయర్లకు ఇస్తారు, తర్వాత పోలీసులకు ఇస్తారు, ఆ తర్వాత పొయ్యచ్చుడు ఆ షూరిటీలకు ఇస్తారు. అంత గోస. నేను అయ్యప్ప గురించి మాట్లాడని ముచ్చట్టు ఇట్లా కడిగేసి బొచ్చడు కేసులు పెట్టారు. 2,80,000 రూపాయలు ఈమె జీతం పైసలు ఖర్చు పెట్టిన జైలుకి వెళ్ళి బయటికి పట్టుకొచ్చింది. ఇక పట్టుకొచ్చినాక ఇక అస్సలే మాట్లాడద్దని అక్కడో దాపరిచ్చారు. కానీ నేను ఊరుకుంటానా? నా ప్రజలు, నా తమ్ముళ్ళు, నా అన్నలు పిలుచుకుంటే పోనా? పోవాలి కదా. ఇంట్లో వండే బదులు సచ్చింది నయ్యాం. ఇంట్లో వండే బదులు ఒక చిత్తం ఇక చచ్చిపోతే అయిపోతుంది. కాబట్టి మన గొంతున్నంతసేపు మాట్లాడాలి, మనం తెలుసుకున్న విషయాలు తెలియజెప్పాలి. తమ్ముడుగా డబ్బాల నీళ్ళు పట్టుకరా, సురేష్ జల్ది పట్టుకరా. మీరిద్దరు అమ్మాయి అబ్బాయి నించోరు. ఒక్కసారి 2 చేతులు ఇంతే 2 చేతులు జాపుర్రి, దోశలు పట్టుర్రి. ఇక ఇప్పుడు వీళ్ళ చేతుల నేను నీళ్లు పోతాను. ఈ నీళ్లు పైసలు అన్నట్టు. ఎవరి చేతిలో నీళ్ళు ఆగుతాయో ఇప్పుడు మనం పరీక్ష పెడదాం. అయ్యగారు పెళ్లి చేసేటప్పుడు ఇలా ఉంగురం వేసి ఆట ఆడిపిస్తాడు కదా, ఇప్పుడు చేతిలో నీళ్లు పోసి ఆట ఆడిపిద్దాం మనం. రైట్? ఇక ఫస్ట్ అయితే అమ్మాయికి పోసిన నిండా పట్టుకోరా బిడ్డ. ఆంజనేయులు నిండా పట్టుకో, నిండా. ఇక మళ్ళీ నీకు ముందు పోసిన వెనక పోసిన అని కూడా వద్దు. సుజాత గారు ఇట్లా పట్టుకోండి మీరు. ఇప్పుడు వీళ్ళ చేతిలో నీళ్లు పోసిన, ఈ నీళ్లు పైసలు అన్నట్టు. ఈ పైసలు ఈ చెయ్యేమో భర్త, ఈ చెయ్యేమో భార్య. ఈ చెయ్యి లూజ్ చేసినా నీళ్ళు గారిపోతాయి, ఈ చెయ్యి లూజ్ చేసినా నీళ్ళు గారిపోతాయి. 2 చేతులు ఒక్కదానికొకటి దగ్గరగా అదిమి పట్టుకొని జాగ్రత్తగా ఉంటేనే అలా నీళ్ళు ఆగుతాయి. ఇక భర్త దుబారా చేసినా, భార్య దుబారా చేసినా, అనవసరమైన వస్తువులు ఈమె కొన్నా, ఉత్తుత్త వాటికే ఏతులకు పోయి ఫంక్షన్లు పెట్టి ఆడంబరాలకు అప్పులు చేసి తిప్పలు పడి పైసలన్నీ ఆయన ఖర్చు పెట్టినా, పైసలన్నీ ఈమె ఖర్చు పెట్టినా ఈ చేతిలో నీళ్ళు ఆగాయి, పైసలు ఆగాయి. కాబట్టి ఒక చెయ్యి ఒకటి అర్థం చేసుకొని దగ్గరగా ఉండి ఒక్క కట్టు మీద ఉంటే నీళ్ళు ఆగుతాయి. పిల్లగాడి నీళ్ళు ఆల్రెడీ దగ్గర పడ్డాయి. పాపం ఈ బిడ్డనే గట్టిగా పట్టుకుంటాను. కాబట్టి నువ్వు సంపాదించిన పైసలన్నీ, కాబట్టి ఆంజనేయులు ఏం చేయాలి? సంపాదించుకొచ్చినట్టు మౌనిక చేతిలో పెట్టాలి. ఒక్క సుక్క కూడా రాలిపోకుండా పట్టుకుంటారు. ఇక ఆయన అయితే ఆయనకు దోస్తాను ఎక్కువ ఉన్నట్టున్నది. ఇటింత అటింత అటింత ఇటింత పోతారే మరి దగ్గర పడ్డాయి. అలాగే ఓకే. అలాగే ఈ నీళ్లు కాకుండా మళ్ళొక్కసారి నీళ్ళు. ఇప్పుడు వీళ్ళకి నీళ్ళు అని చెప్పి డబ్బులు పోసినా, ఇగో నీ నీళ్ళు చూపి ఒకసారి పారబోయి. ఇగో గన్ని నీళ్ళు ఆపింది, నీ చూపి. నిజానికైతే అబ్బాయే ఎక్కువ నీళ్ళు ఆగబట్టిండు, కానీ నేను అమ్మాయి పార్టీ ఉంటా కాబట్టి ఇదే ఓటేసిన. ఓకేనా? అయితే ఒకవేళ మీ చేతులు మళ్ళీ ఒక్కసారి లాస్ట్గా మళ్ళీ ఇబ్బంది పెట్టా. ఇప్పుడు ఇది కష్టం అనుకోర్రి, లేకపోతే కోపం అనుకోర్రి, లేకపోతే దుఃఖం అనుకోర్రి. ఈ దుఃఖం వచ్చినప్పుడు ఏదో ఒక చెయ్యి కొంచెం లూజ్ చేస్తే నీళ్ళు గారిపోతాయి కదా. నువ్వు ఆ చెయ్యి లూజ్ చేయి కొంచెం, అయిపోయా. ఎవరో ఒకరు కోపం వచ్చినప్పుడు ఒకరు సల్లారితే అయిపోతుంది కదా, ఒక కలు వెనకకెత్తే అయిపోతుంది కదా. గట్టిగా పట్టుకుంటారు. ఇక నువ్వు కోపం వస్తే నాకు కోపం వస్తే నీకు, కోపం అట్నే ఉంచుకుంటారు. అట్లా ఉంచుకోవాలి, సరేనా? ఒక్కసారి ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఒకసారి చేయలేపుర్రి. పెళ్లి కాని వాళ్ళు, అమ్మ నీకు ఇంకా పెళ్లి కాలేదా? చాలా మంది లేపిరావు. అన్నా నువ్వు ఆల్రెడీ వదిన చూస్తుంది, మావాడు మళ్ళీ లేపినని చూస్తుంది ఆల్రెడీ. మరి ఒక్కసారి చిన్న పని చేసి వీళ్ళకి ఒకసారి చప్పట్లు కొట్టాలా ప్లీజ్ అందరూ? 2 చేతులు గట్టిగా కొట్టాలా. సుజాత గారు ఇట్లా పట్టుకోండి, ఇక గట్టిగా ఆగండి.
ఇప్పుడు ఒక్క చెయ్యి ఇట్లా పెట్టి ఒక్క చేతితో కొట్టుని చూద్దాం. కొట్టురి కొంచెం అయితే వస్తుంది. రెండు కలిపి కొట్టుడు ఒకసారి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చేయి ఒక్కటి ఇట్లే పెట్టి దీంతో కొట్టురి. ఎక్కువ వస్తలేదు. రెండు కలిపి కొట్టురి. వస్తాను కదా. ఇప్పుడు ఒక చేయి వెనుక పెట్టి కొడదాం. వస్తలేదు. పోనీ ఈ చేయి వెనుక పెట్టి కొడితే రాదు. మరి ఏం చేసుడు? ఇట్లా ఎందుకు మిమ్మల్ని కొట్టిపించిన అంటే భార్యకు కోపం వచ్చినప్పుడు తిడుతుంది. ఇక భర్త కూడా కోపం వచ్చి తిట్టి ఇద్దరు తిట్టుకుంటే లొల్లి ఎక్కువ అవుతుంది. ఒకళ్ళు నోరు మూసుకుంటే భర్త తిడితే కొంచెం లొల్లి అవుతుంది, లేదా భర్త నోరు మూసుకుంటే భార్య తిడితే కొంచెం లొల్లి అవుతుంది. ఎవరో ఒక్కరు సైలెంట్గా ఉండి ఒక్కరు తిడితే కొంచెం లొల్లి అవుతుంది, ఇద్దరు తిట్టుకుంటే బాగా లొల్లి అవుతుంది. ఆ నుంచి ఎవరో ఒక్కరు పక్కకు పోయి వెనకకు పోయిర్రు అనుకో, ఒక్క చేయితోటి దెబ్బలు ఏగుతాయా. కాబట్టి మీ ఇద్దరు ఎవరికైనా ఏదైనా కోపం వచ్చినా ఏదైనా ఒక ఇబ్బంది కలిగే అంశం వచ్చినా మీరు కూర్చుని మాట్లాడుకోవాలి. ఫస్ట్ మీరే మాట్లాడుకోవాలి. నువ్వు టక్కున మీ అక్కకో మీ అమ్మకో ఫోన్ చేస్తావు, వాళ్ళు దానికి కారము మిరియాలు ఉప్పు మసాలా జోడించి వాళ్ళ అమ్మకి చెప్తారు. ఇక ఆడేం చేస్తాడు అనుకోకుండా ఆంజనేయులు వాళ్ళ అమ్మకో వాళ్ళ అక్కకో చెల్లెకో చెప్తాడు. ఇక చూసినావా మా మరదలు మా కొడలు ఇట్లా అని ఆ అక్కకు చెప్పి మొత్తం ఈ చుట్టుపక్కల ఒక బ్యాచ్ తయారు చేస్తారు. కాబట్టి మీ ఇద్దరే చెప్పుకోరు కష్టాలు సుఖాలు. ఆ తర్వాత మీకు సంబంధం లేని వాళ్ళకు మా సొంతలకు చెప్పుకోరు. అది ఏది కరెక్టో ఏది తప్పో చెప్తాం. ఇక మా చేత కాకపోతే మీ అవ్వయ్యను మా అవ్వయ్యను కూర్చోబెట్టి ఇట్లయితే గిట్లయినా సర్ది చెప్పుకోవాలి. పట్టు విడుపు ఉండాలి, కోపం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఉండాలా వద్దా? ఈ మధ్య మొగోళ్ళకి కోపం ఎక్కువైపోతుంది, ఈ ఆడోళ్ళకేమో అలుగుడు ఎక్కువైతుంది, పంతాలు పట్టింపులు ఎక్కువైతుంది. ఈ కోపతాపాల మధ్య ఈయన మీద ఆమె, ఆయన మీద ఈమె ఈలొల్లి అవుతుంది. వాళ్ళిద్దరు కలిసి మంచిగా బతలేరు. ఇక వీళ్ళ పుట్టిన పిల్లలేమో వాళ్ళ అవ్వయ్యని చూసి వాళ్ళు ఖరాబ్ అవుతారు. మరి అందరం గొప్పగా బతుకుదామా? గట్టిగా చెప్పుర్రి. మంచిగా బతుకుదామా? అనవసరమైన ఖర్చులు బంద్ చేద్దామా? పెళ్ళైనా లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్ అయినా హెచ్చులకు పోవద్దు, అనవసరమైన ఖర్చు పెట్టద్దని ఈ సందర్భంగా కోరుతూ ఇప్పుడు ఒక్కసారి అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు వేదిక మీదకి రావాలని మీ అందరి చప్పట్ల మధ్య కోరుతున్నాను. అలాగే మా దేవుణ్ణి మొక్కను అనేటోళ్ళు ఒకసారి చేయలేపూరి. ఒకసారి మీరు ఇట్లా పైకి రారి, ఒక్కసారి ప్లీజ్ పైకి రారి. తొందరగా ఇటు వెనకాల నిల్చోడానికి అన్న రండి ప్లీజ్. జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్. అబ్బాయి తల్లి తండ్రి ఆంజనేయులు వాళ్ళ అమ్మా నాన్న ఏడున్నారు? అమ్మా నాన్న చప్పట్లు కొట్టాలా. తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు ఇటువైపు కుర్చీలో కూర్చోవాలని కోరుతున్నాం. బాపు ఇట్లా కూర్చోబెట్టి కూర్చోండి. ఈరోజు మనం అందరం వీళ్ళ ఇంట్లో పండుగ కోసం వచ్చినాం. వీళ్ళ ఇంట్లో పుట్టిన అమ్మాయి, వాళ్ళ ఇంట్లో పుట్టిన అబ్బాయి ఈ రోజు నుంచి కలిసి ఒక్క చోట బతకబోతున్నారు, ఒక కుటుంబంగా ఏర్పడుతున్నారు. భార్యాభర్తల బంధాన్ని ఈరోజు మన అందరి ముందు వాళ్ళు వేసుకుంటున్నారు. ఇంతకాలం వీళ్ళ బిడ్డ వీళ్ళ కుటుంబం వేరే, ఇంతకాలం వాళ్ళ కొడుకు వాళ్ళ కుటుంబం వేరే. కానీ ఇప్పటి నుంచి ఈ రెండు కుటుంబాలు ఒకటే కుటుంబం అవుతున్నాయి. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఒకటే కుటుంబం అవుతున్న వేళ మనందరినీ పిలిచి భోజనం పెట్టి మనందరితో ఫోటోలు దిగి మనతో ఆశీర్వాదం తీసుకోవాలని మనందరినీ పిలిచిరు. మరి మనల్ని పిలిచినందుకు ఒక్కసారి చప్పట్లతో ఈ రెండు కుటుంబాలు ఒక్కటవుతున్న వేళ శుభాకాంక్షలు మీకు. మేమందరం మీ బంధువులం. మరీ ముఖ్యంగా ఆంజనేయులు బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ల దారిలో ఉన్నాడు కాబట్టి మేమందరం అదనంగా వచ్చాము. ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులకి పూలదండ అందించాల్సిందిగా జిల్లా కోఆర్డినేటరు డేవిడ్ రాజన్న గారిని కోరుతున్నాను. అమ్మాయి తల్లిదండ్రులకు ఒక పూలమాల. అలాగే
అబ్బాయి తల్లిదండ్రులకు పూలమాల అందించాల్సిందిగా మన పక్క జిల్లా గౌరవ అధ్యక్షులు బిరుదు కిరణ్ కుమార్ గారిని కోరుతున్నాను. నించోండమ్మా. రైట్, ఒక్కసారి మీరు ఇద్దరు కొంచెం ముంగటికి రండి అమ్మా. మీరు కూడా పక్క పక్క నించోండి. వీళ్ళు ఒక ఫోటో తీసుకోవాలన్నా. ఇక వీళ్ళ చేతిలో దండలు ఉన్నాయి. ఈ దండలు కూడా ఎందుకు అంటే రాజ్యాంగం ప్రకారంగా దండలు మార్చుకుంటే పెళ్ళైనట్టు అని చట్టం చెబుతుంది కాబట్టి దండలు. ఓకేనా? కొంతమంది వక్రబుద్ధి ఉన్న వాళ్ళు దండలు మాత్రం ఎందుకు అని కూడా మాట్లాడతారు. మాకు రాజ్యాంగమే ప్రధానం కాబట్టి రాజ్యాంగం చూపిన పద్ధతి అది. ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి పూలమాల ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. బిడ్డ నువ్వు లేచి ఆ పూలమాల తీసుకో. ఓకేనా? చప్పట్లు కొడదామా? ఓకే, ఇప్పుడు మీరు కూర్చోండి అమ్మా. ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయికి పూలమాల ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ మీరు కూర్చోండి. ఇప్పుడు 2 అడుగులు మీరు ముందుకేయండి కలిసి. 2 అడుగులు రైట్. నవ్వుకుంటూ ఒకసారి దండలు వాళ్ళందరికీ చూపియండి. ఓకే, నవ్వుతలేరా? ఎవరు బాగా నవ్వుతారు? ఇక ఇయ్యటి నుంచి నవ్వులు లేవు, గువ్వులు లేవు. ఇక రేపంచి ఉప్పులు పప్పులు గ్యాస్ కరెంటు బిల్లు. అదే ఒక ప్రాణింగు, ఒక ఆలోచన, ఒక చైతన్యము, సంపాదించే గుణము అన్నీ ఉంటే నవ్వులే నవ్వులు. అడ్డా కూలికి పోయినా పొద్దాక పని చేసుకుని వచ్చి సాయంత్రం నవ్వుకుంటూ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు దండల పెళ్లి చేసుకుంటున్నారు. మీకు ఎవరెవరికైతే కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో వాళ్ళు కూర్చొని ఉండండి. కొంచెం లేచి నిలబడే ఓపిక ఉన్న వాళ్ళు అందరూ నించోండి. దయచేసి అందరూ నించోండి. కొంచెం శాతగానులు మాత్రం కూర్చొని ఉన్నా పర్వాలేదు. పెద్ద వయసులో లేకపోతే మోకాళ్ళ నొప్పులలో కూర్చొని ఉండుర్రి. కొంచెం నిలబడే ఇంటిసేపు కూర్చున్నారు కదా, ఒకసారి నించుంటే కాలు సాప్ అవుతుంది. సో ఈ దండల పెళ్లిని ఉద్దేశించి గౌరవనీయులు శ్రీమతి సుజాత గారు 1 నిమిషం మాట్లాడిన తర్వాత వీళ్ళకు దండలేపిద్దాము. సుజాత గారు. ఆంజనేయులు మరియు పుష్ప దంపతులకు అంటే కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలా ఈ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ చాలా పాత పద్ధతి ఇది. పాత కాలంలో ఏ ఆడంబరాలు లేని కాలంలో, అన్నమే దొరకని కాలంలో ఇగో ఈ అబ్బాయిని చూడమ్మా, ఈయన మంచిగా పనిచేసి బతుకుతాడు, ఇగో ఇప్పటి నుంచి మీరిద్దరు ఒకే జీవితం కొనసాగించండి అని ఒకరి చేతిలో ఒకరు వేసి ఇప్పటి నుంచి మీరు మీ బతుకు మీరు బతకండి భార్యాభర్తలుగా అని పంపించి వేసిన సందర్భాలు చాలా ఉండేవి పాతకాలంలో. అంతేకాకుండా ఒక గుంపు వచ్చి ఇంకో గుంపుతో మాట్లాడే మీ పిల్లని మా అబ్బాయికి ఇస్తున్నాము అనేసి అక్కడికక్కడికే వాళ్ళకి కలిపేసి మీరు ఇక నుంచి భార్యాభర్తలుగా కొనసాగండి అనేసి వాళ్ళని ఒక ఫ్యామిలీగా చేసి కొనసాగించమని చెప్పేవాళ్ళు. ఇలాంటి పద్ధతులు పోయి డబ్బులు ఎక్కువైనా కొద్దీ వాళ్ళ ఆచారాలు పద్ధతులు మారుతూ వచ్చాయి. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఈ పెళ్లిళ్ళు చేసుకోవడం. ఇప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లలో గొప్ప వాళ్ళు చేసుకుంటున్నారని పేదవాళ్ళు కూడా అదే అనుకరిస్తూ తమ డబ్బును వృధా చేసుకుంటూ ఉంటే చేసుకోవడంలో తప్పే లేదు. అసలు వాళ్ళ ఎంజాయ్మెంట్ కి వాళ్ళ తృప్తి కోసం ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ లేని దానికి పోయి పిల్లల్ని ఒక 2-3 సంవత్సరాలు అప్పులు కట్టడానికే ఇబ్బంది పెడుతున్న కాలం ఇది. సో అందుకని అలాంటివి వద్దు. మన మహానుభావులు చూపిన ఈ పద్ధతిలో చేసుకొని ఇప్పటి నుంచి మీ జీవితం ఇద్దరితో కొనసాగుతుంది, తర్వాత 4 అవుతారు. మీ ప్లానింగ్ తో మంచి భవిష్యత్తును వేసుకొని సమాజానికి మంచి చేయడానికి మీరు ముందుకుండాలని కోరుకుంటూ ఇలా ముందుకొచ్చి మీ గ్రామంలో ఒక కొత్త పద్ధతిని చూపించినందుకు, మాతో ఈ పెళ్లి చేయించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మౌనిక అండ్ ఆంజనేయులు, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ టు యువర్ లైఫ్, న్యూ లైఫ్. థ్యాంక్ యూ.
ముందు అమ్మాయికే ప్రిఫరెన్స్ ఇస్తూ ఈ పెళ్లిలో అమ్మాయిని అబ్బాయి మెడలో దండ వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. పుష్ప, కొంచెం స్మైల్ ప్లీజ్. అందరి చప్పట్లతో వీళ్ళని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాము. అలానే ఆంజనేయులు అమ్మాయిని ఇక నుంచి తన సొంత మనిషిగా స్వీకరిస్తూ తన జీవితంలో ఒక భాగం చేసుకుంటూ అమ్మాయికి దండ వేయాల్సిందిగా కోరుకుంటున్నాము. చెప్పట్లు. మీ అందరూ కూడా మంచి మనసుతో వాళ్ళని ఆశీర్వదించండి. పిల్లలు ఆదర్శంగా బతుకుతూ అందరికీ ఓకే ఇలా పట్టుకోరా ఒకటి ఈ చెయ్యి కింద పైకి చిన్న బ్యాక్ సైడ్ కొంచెం సైడ్ అందరూ ఫ్లెక్సీగా ఒక చిన్న స్మైల్ చిన్న వర్ధిల్లాలి స్వాభిమాన పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి 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 మహనీయులు చూపించిన పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి 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 బహుజనుల పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి 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 ప్రత్యామ్నాయ సంస్కృతి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. కొనసాగిద్దాం. వీళ్ళే మీ దగ్గరికి వస్తారు, మీరు పూలేద్దరు, మీరు అట్నే పట్టుకొని ఒక్క నిమిషం. ఇప్పుడు ముందుగా అమ్మాయి తల్లిదండ్రులకి ఇక్కడ అబ్బాయి తల్లిదండ్రులకి ఇక్కడ మీరు దండం పెడుతుంటే వాళ్ళు పూలు వేస్తారు. ఇక్కడ రండి, ఇక్కడ నించోండి. పూలు మీరిద్దరు వాళ్ళ పూలు వేయండి. ఓకే రైట్. ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే అమ్మాయి తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా తీసుకోవాలని కోరుతున్నారు. తాగి ఎవరితో తన్నులు తింటే తప్పు, కానీ అత్తమామ కాలముక్తో తప్పే ఉన్నది ఉన్నదా? రైట్. ఇప్పటి నుంచి వర్ధిల్లాలి మౌనిక ఆంజనేయుల కుటుంబం, వర్ధిల్లాలి మౌనిక ఆంజనేయుల జంట, వర్ధిల్లాలి రెండు కుటుంబాల బంధం, వర్ధిల్లాలి రెండు కుటుంబాల బంధం. జై భీమ్ జై ఇన్సాన్, జై భీమ్ జై ఇన్సాన్. వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, వర్ధిల్లాలి మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమం, వర్ధిల్లాలి బహుజనుల సంస్కృతి, వర్ధిల్లాలి ముహూర్తాలకు ప్రాధాన్యత ఇవ్వని పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి మత పెద్దలకు అవకాశం లేని పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి మనిషిని మనిషి గౌరవించే పెళ్లిళ్ళు. జై భీమ్ జై ఇన్సాన్. మహేష్, జై భీమ్ జై ఇన్సాన్. కొనసాగిద్దాం బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం బుద్ధుడి ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. జై భీమ్ జై ఇన్సాన్. ఈ క్రమంలో చాలా మంది నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. అలాంటి నెగిటివ్ ఆలోచనలు మనకు వద్దు. ఈ జంట ఖచ్చితంగా ఆదర్శమే. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు మనందరి మనసు గెలిచిళ్ళు. రేపు రానున్న రోజుల్లో వాళ్ళిద్దరి తల్లిదండ్రుల మనసు కూడా గెలుస్తారని ఈ సందర్భంగా కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకసారి చరణ్ కొంచెం జరుగు. మీరు ఇలా నడుచుకుంటూ అలా గుంపులకి వెళ్తే తిరిగి రావాలి. వాళ్ళ మీద వాళ్ళ చేతిలో ఉన్న పూలు వేస్తారు, మళ్ళీ మీరు ఇడికి రావాలి. మంచి పుస్తకాలు చదవాలని, అనేక ప్రయాణాలు చేయాలని, బంధుమిత్రులందరి ఇళ్లకు పోవాలని, మీ బంధుమిత్రులందరి కష్ట సుఖాలన్నీ మీరు అర్థం చేసుకొని ఆమోదించినందుకు శుభాకాంక్షలు. అలాగే బుద్ధుడు, పెరియార్ మరియు అంబేద్కర్ వారి ఆశయాలతో పెళ్లి చేసుకున్న ఆంజనేయులు పుష్పలకు ఈరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే మరియు ఈరోజు ఆంజనేయులు పుష్పల తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించి వారి సమ్మతం తెలిపి ఎంతో ఈ పెళ్లిని విజయవంతం చేసినందుకు వారికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు. ఎందుకంటే కొన్ని పెళ్లిళ్ళ తల్లిదండ్రులు సహకరించకపోవడం వల్ల
ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులను కూడా అధిగమించి తల్లిదండ్రులు సమ్మతి తెలిపి ఈ పెళ్లిని విజయవంతం చేసినందుకు వారికి, ఇరు కుటుంబాల సభ్యులకు, అలాగే మరియు వారి మిత్రులకు, ఆంజనేయుల మిత్రులకు, పుష్పలత మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వెళ్ళనా అందరూ ఒక్కొక్కరి మైండ్ లో ఒక్కొక్క ఆలోచన తిరుగుతుంటది. ఇదేం పెళ్లి నాకు ఇట్లుంది అన్నట్టు. సో పెళ్లి అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనుషుల కలయిక. దానికి ఎవరో వచ్చి ఏదో చేసి ఆడంబరాలు చేసి దాని చుట్టూ పెద్ద డ్రామా క్రియేట్ చేసి అట్లా చేసిన పెళ్లిళ్ళని కూడా సక్సెస్ అవుతాయని గ్యారంటీ ఏం లేదు. ఇద్దరు మనస్ఫూర్తిగా ఒకరినొకరు నచ్చుకొని ఇష్టపడి జీవితాంతం మేము సంతోషంగా కలిసి ఉంటాం అని ఒకరికొకరు ఆ మాట ఇచ్చుకొని దాని జీవితాంతం నిలబెట్టుకొని ప్రేమగా కలిసి ఉండడమే పెళ్లి. దానికి మిగతా హడావిడి అంతా ఏం అవసరం లేదు. సంతోషంగా ఉండడానికి ఈ మాత్రం తక్కువ ఖర్చుతో ఆదర్శవంతంగా వివాహం చేసుకుంటున్నారు వీళ్ళిద్దరు, ఆంజనేయులు మరియు మౌనిక. ముందుగా వాళ్ళిద్దరికి కంగ్రాచులేషన్స్. అదేవిధంగా ఈ రకంగా పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకు అనుమతి ఇచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క గొప్ప మనసును కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా మంది తల్లిదండ్రులు వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనమంతా అంబేద్కర్ వారసులము. ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పైకి ఎన్ని బీరాలు పలికినా అంబేద్కర్ లేకపోతే ఒంటి మీద చొక్కా లేదు, చదువు లేదు, ప్లేట్లో అన్నం లేదు, ప్లేటే లేదు, ఏది లేదు. కాబట్టి అంబేద్కర్ అడుగుజాడల్లో నడవడానికి ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకులకి అనుమతి ఇచ్చినటువంటి తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా సన్మానించుకుంటూ అభినందిస్తున్నాం. ఒకసారి అందరూ వీళ్ళ పెద్ద మనసుకు చప్పట్లు కొట్టండి. చాలా విశాలమైన హృదయం, విశాలమైన మనస్తత్వం, విశాలమైన ఆలోచన విధానం ఉంటే తప్ప ప్రోగ్రెస్ గా ఆలోచించడం సాధ్యం కాదు. అందుకు వాళ్ళు ఈ అభినందనకు వాళ్ళు అన్ని విధాల అర్హులు. అనండి ఇద్దరు. మేము ఇద్దరము ఈ రోజు నుండి భార్యాభర్తలుగా కలిసిమెలిసి జీవిస్తామని మా ఇష్టపూర్వకంగా ప్రకటిస్తున్నాము. మా ఈ జంట ప్రయాణంలో ఒకరికి ఒకరం గౌరవించుకుంటూ సహాయ సహకారాలతో స్నేహపూర్వకంగా మెదులుతూ కష్ట సుఖాలను కలిసి అధిగమిస్తూ విలువలతో జీవిస్తాము. మా ఈ ప్రయాణంలో లింగ వివక్ష లేకుండా ప్రాంత భేదం లేకుండా సమానత్వంతో ఉంటామని మహనీయులు చూపిన మార్గంలో జీవిస్తామని మా ఇరువురి కుటుంబ సభ్యులు స్నేహితులు బంధుమిత్రుల సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై భీమ్. జై ఇన్సాన్.